చూడండి, చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ వన్స్ యూ విజిట్ వదోదర. అక్కడ అడిగి సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది డే 2లో వదోదరలో ఉన్నాను. ఇది మనకి స్వామినారాయణ దేవాలయం. ఇది మనకి అట్లధార వదోదరలో అయితే ఈ నిర్మాణం అయితే ఉంది. ఏమో ఉందండి మనకి వదోదరలో కూడా. చూడండి చాలా అద్భుతమైన నిర్మాణం, బ్యూటిఫుల్. చూడండి చాలా పెద్ద దేవాలయం. స్వామినారాయణ దేవాలయాన్ని కూడా చాలా పెద్ద దేవాలయాలు. సో లోపలికి అయితే వెళ్ళి ఆ దేవాలయం అంతా చూపిస్తాను. చూడండి మనకి అట్లధార వదోదరలో అయితే ఈ నిర్మాణం అయితే జరిగింది. చాలా పెద్ద దేవాలయం. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఈ నిర్మాణం అంతా కూడా మనకి బాప్ సంస్థ. సో స్వామినారాయణది గుజరాత్లో చాలా ఫేమస్ లా ఉంది. ఇక్కడ బాప్స్ అంటే బోచ సన్వాసి అక్సర్ స్వామినారాయణ సంస్థ. చాలా పెద్దగా ఉంది పేరు కూడా పలకడానికి. సో అద్భుతమైన నిర్మాణం. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని టైమింగ్స్ అనేది మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM వరకు ఈ దేవాలయం అనేది ఓపెన్లో ఉంటుందండి. సో ఇదిగోండి ఇక్కడ ఎంక్వైరీ ఉంది. ప్రసాదం కూడా మనకి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు 11:30 to 2 o'clock టైంలో మధ్యలో. సో కట్టడి అంటే చాలా అద్భుతమైన కట్టడలు ఇవన్నీ కూడా. చూడండి చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్ లో మనకి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న స్వామి ఎవరో కాదు, మనకి సజ్జిదానంద్ అంటారండి. సజ్జిదానంద్ అంటే ఇట్స్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణుడు మేనిఫెస్ట్ అయ్యి సజ్జిదానంద స్వామిగా మారినట్టు ఇక్కడున్న భక్తులందరూ నమ్ముతారు. సో ఇండైరెక్ట్ గా కృష్ణుడిని ప్రే చేయిస్తున్నారు. సో ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పురుషోత్తమ. సో అప్పుడు నాకు పురుషోత్తమ అంటే నాకు అర్థమయ్యేది కాదు, కానీ స్లోగా అలాగ విడివిడిగా ఒక్క ఏరియాకి వెళ్ళి ఒక్క దేవాలయాన్ని చూసేటప్పుడు మాత్రం నాకు ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో మనకి ఎంట్రన్స్ లో 2 దేవాలయాలు కూడా, విఘ్నేశ్వరుడు దేవాలయం అనేది ఇక్కడ ఉంది. సో పూజ చేస్తున్నట్టున్నారు, ఒక 5 నిమిషాలు ఆగని చెప్పారు. సో మొత్తం అంతా లోపల పురుషోత్తమ స్వామి కనిపించట్లేదు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి. సో నేను ఇప్పుడైతే ఒక 2-3 స్వామినారాయణ దేవాలయాలకు వెళ్ళాను, కానీ ఈ దేవాలయాన్నింటిలో కాస్త మనకి బ్యాప్స్ స్వామినారాయణ మందిరం అనేది కొంచెం పెద్దది, చాలా పెద్దది. సో మొదటి సైట్ సీయింగ్ ఈరోజు అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. దీని తర్వాత ఇస్కాన్కి వెళ్ళి అక్కడ వేరే దేవాలయాలకు కొన్ని వెళ్తాను. చూడండి ఇక్కడ ఎక్కువ గుజరాత్లో సపోటా చెట్లు అనేది ఎక్కువగా చూస్తున్నాను. సపోటా అన్ని కూడా సపోటా చెట్లు. సో మనకి మొదట గణేష్ టెంపుల్, దాని తర్వాత హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ కొంచెం క్లోజ్ అయ్యి ఉంది. క్లోజ్ అయ్యి ఉందంటే నాకు తెలిసి లోపల పూజ చేస్తున్నారండి. ఇందాక 9 గంటలకి ఇది ఓపెన్ కదా, నేను ఇప్పుడు 9:59 వచ్చాను. సో పూజలు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఎంత బాగుంది చూడండి. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అసలు శబ్దాలు అయినవి ఏమీ రేవటం, ఓన్లీ పక్షి శబ్దాలు మాత్రమే. సో ఈ సంస్థ మొత్తానికి ఇప్పుడు స్పిరిచువల్ గురువుగా మనకి మహంత్ స్వామి మహారాజ్ అనే స్వామీజీ అయితే ఇప్పుడు ఈ సంస్థకి హెడ్గా ఉన్నారు, స్పిరిచువల్ గురువు కింద. సో లిఫ్ట్లు, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అది నాకు కనిపిస్తుంది కదా, ఒక లోపల అక్కడ నిజంగా కనిపించట్లేదు, కానీ ఒక స్టాచ్యూ ఉంది, ఆ దగ్గరికి వెళ్తాను. అతనే మహంత్ స్వామి మహారాజ్ అండి. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. కాసేపు వచ్చి చక్కగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. రాళ్ళు కూడా ఇవన్నీ కూడా రాలేనండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళు. అయోధ్యలో దేవాలయం చూసి అయోధ్య దేవాలయమే ఇలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ గుజరాత్లో చాలా దేవాలయాలు కూడా అలాగే ఉన్నాయి. సో చాలా మహిమ గల దేవాలయాలన్నీ ఉన్నాయండి. చక్కగా విడివిడిగా ఒక్క దేవాలయానికి వెళ్ళి నేనైతే వీక్షించుకొని మీకు కూడా చూపిస్తాను.
లోపలికి వెళ్ళి ఏ దేవుడు ఉన్నాడో చూసి మనకి స్వామి నారాయణ ఉంటారు. ఒకసారి వెళ్ళి అయితే దర్శించుకున్నాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న అతనే స్వామినారాయణ అండి. చాలా బ్యూటిఫుల్ చూడండి, బ్యూటిఫుల్ గార్డెనింగ్, చాలా ప్రశాంతంగా. ఇదిగోండి ఇక్కడ ఫౌంటైన్ ఏదో చేస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో తర్వాత అది మనకి ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. సో అక్కడంతా బూట్ హౌస్ ఇదంతా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు వదోదర. దిస్ ఇస్ 100% విజిట్ అండి. చాలా చాలా బాగుంది. సో ఇంకా దర్శనం అయితే నేను చేసుకోలేదు. దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ హారతి జరుగుతుంది దేవుడికి. నేను ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేయని చెప్పారు కాబట్టి ఇక్కడ బయట అయితే ఉన్నాను. చాలా అద్భుతమైన దేవాలయం, చాలా బ్యూటిఫుల్ కట్టడి, చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ వదోదర ఏదైనా ఉంటే మనకి స్వామినారాయణ దేవాలయం అంటే ఇది. మనకి ఇంకెవరో కాదు, మనకి సజ్జనానంద పురుషోత్తమ అంటారు, సజ్జానంద స్వామి అంటారు, ఇంకా మనకి కృష్ణ దేవాలయం కూడా అంటారండి. ఎందుకంటే స్వామినారాయణ మనకి సజ్జనానంద స్వామి అని లోకల్లో పిలుస్తుంటారు. ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పురుషోత్తమ, కృష్ణుడిగా భావిస్తూ ఆ కృష్ణుడి రూపంలో ఉన్న స్వామి ఇంకెవరో కాదు మనకి సజ్జనానంద స్వామి అంటే. చాలా అద్భుతమైన దేవాలయం. జై స్వామినారాయణ, జై స్వామినారాయణ కీర్తనలు అనేవి మీకు నేను సూరత్లో కూడా చూపించాను. ఇక్కడ కూడా అద్భుతంగా ఆ కీర్తనలు అయితే వస్తున్నాయి. సో మొత్తం క్లీనింగ్ జరుగుతుంది, అందుకని చెప్పేసి నేను ఆపేసానండి. మరి సౌండ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్, బ్యూటిఫుల్ గార్డెనింగ్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సో మనకి సజ్జనానంద స్వామి మనకి April 3, 1781 నుండి మనకి June 1, 1830 వరకు అయితే తను బ్రతకడం, ఫిజికల్ స్టేట్ని వదిలేయడం అయితే జరిగింది. సో తర్వాత మనకి తన బాడీని ఫిజికల్ స్టేట్ వదిలేశాక ప్రిజర్వ్ చేసిన స్వామి ఇంకెవరో కాదు గుణతితానంద స్వామి అండి. సో దాన్ని ఎక్కడ క్రిమేట్ చేశారంటే గాదదా అనే ప్రదేశం దగ్గర అయితే తన బాడీని అయితే క్రిమేట్ చేశారు. సో ఇదిగోండి, సంస్థ అంతా కూడా చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థ అంతటికి కూడా స్పిరిచువల్ గురు, హెడ్ ఆఫ్ ది సంస్థ ఎవరంటే మనకి మహంత్ స్వామి మహారాజు. సో మొత్తం అంతా దేవాలయం ప్రాంతం అంతా మీకు చూపిస్తున్నాను. సో కృష్ణుడే మనకి సజ్జనానంద స్వామి రూపంలో మేనిఫెస్ట్ అంటే రూపం మార్చుకొని పుట్టారని నమ్ముతూ ఇప్పుడు ఇక్కడ బలంగా నమ్ముతుంటారు. అందుకే ఎక్కువగా మనకి జై స్వామినారాయణ, జై స్వామినారాయణ అద్భుతమైన కీర్తనలు అయితే వినిపిస్తుంటాయి. అదిగోండి అక్కడ గురువులు అందరూ అక్కడ ఉన్నారు. స్వామినారాయణ స్ట్రక్చర్ కూడా అక్కడ ఉంది. సో కనిపిస్తుంది కదా మనకి, అతనే మనకి మహాంత్ స్వామి మహారాజు, స్పిరిచువల్ గురు. ఇతనే మహాంత్ స్వామి మహారాజు. వాళ్ళకి వెళ్ళొచ్చో లేదో కూడా తెలియదు. సో ఇవంతా మనకి చూడండి, ఇదంతా కూడా మనకి ఇత్తడి బంగారం కోటింగ్లో ఇక్కడైతే ఉన్నాయి. కాకపోతే కొంచెం ధైర్యం అయితే ఉండాలండి మీరు వీడియోలు తీయాలంటే, ఎందుకంటే ఊరుకోరాదు. నేను చాలా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి, మనం ఎలా పడితే అలా చేస్తామంటే అవ్వదు.
బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆఫ్ మహాన్ స్వామి. అతని పాదాలు, సో దేవాలయం ఇదిగోండి. మనకి ఇప్పుడు దేవాలయం మనకి 10:30 అవుతుంది. మనకి పూజలు అయితే జరుగుతున్నాయి స్వామీజీకి. స్పిరిచువల్ గురుస్ అందరు కూడా మనకి మహాన్ స్వామీజీ గారు అయితే మనకి 3rd స్పిరిచువల్ గురు, 6th స్పిరిచువల్ గురు. సో ఇక్కడ గురుస్ అందరు కూడా మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలియజేశారు. సో అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అతని పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు కూడా మీకు చూపిస్తాను. అతని పాదాలు. సో ఇది స్వామీజీ గారు ఇక్కడ స్టాఫ్ మొత్తం కొనుక్కుంటారు. స్టాఫ్ ఉంటారు ఇక్కడ. మన బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే ఉంది ఇక్కడ. స్వామినారాయణ చాలా అద్భుతంగా ఉంది. సో మనకి ఈ బాక్స్ అంటే మనకి బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ ఇదంతా. సో చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు చక్కగా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, అతనే మనకి మహాంత్ స్వామి. సో తను 6th స్పిరిచువల్ గురువు కింద ఈ సంస్థలో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి ఇదేననుకుంటాను. ఇక్కడంతా కూడా స్టాఫ్కి ఇదంతా. సో హారతి అయిపోయాక ఆ దేవాలయాన్ని చూపించేసి నేను ఇక్కడ నుండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను. చూడండి చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ వన్స్ యూ విజిట్ వదోదర. అక్కడ అడిగారు నాకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ స్వామీజీలు అందరూ, ఏంటి మొత్తం అంతా ట్రై కూడా తీసి పడేస్తారు వీడియో అంతా అని చెప్పాను. యూట్యూబ్ కోసం తీసుకుంటున్నానంటే ఓకే ఓకే ఓకే. సో ఇదంతా స్టాఫ్ ఉండడానికి ఇది. సో ఇస్కాన్ సంస్థ కృష్ణుడిని ప్రే చేపిస్తుంటారు. ఇక్కడ కూడా మనకి కృష్ణ అవతారాన్ని భావిస్తూ పురుషోత్తమం మనకి స్వామినారాయణ అనే దేవుడిని అయితే ఇక్కడ ఆరాధిస్తుంటారండి. ఇంకా హారతి అయ్యాక నేను లోపలికి వెళ్ళి దర్శించుకొని బయటికి వెళ్ళిపోతాం. ఇవే మనకి స్వామినారాయణ దేవాలయం విశేషాలు. ఇవ్వండి బాబ్ శ్రీ స్వామినారాయణ మందిర్, అద్భుతం. సో పార్కింగ్ ఏరియా చాలా పెద్ద సంస్థ అండి ఇదంతా కూడా. జై స్వామినారాయణ. సో ఇది కూడా మనకి బుక్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఏ కారణం కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి ఏకాంతంగా టైం అయితే స్పెండ్ చేసుకుని చక్కగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. చూడండి అద్భుతమైన కట్టడి. ఏంటి తెలుసో తెలియకో కానీ ఏం తిరిగేస్తున్నాను కదా మొత్తం. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ మనకి మహాన్ స్వామి. చాలా అద్భుతమైన పెయింటింగ్స్. డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. చక్కగా ఈసారి వచ్చేటప్పుడు దేవస్థానాన్ని చక్కగా వచ్చి వీక్షించండి. మొత్తం అంతా తిరగండి. నేనైతే చక్కగా అన్నీ తిరిగేస్తున్నాను. యాక్సెప్టెడా కాదా తెలియదు కానీ తులాభారం కూడా ఉంది. సో వీళ్ళందరూ స్పిరిచువల్ గురుస్.
సో అడిగాను, ఇంకా పూజలు అయితే జరుగుతున్నాయి, 11:15 వరకు జరుగుతున్నాయి అన్నారండి. ఇంకా నేనైతే కాసేపు వెయిట్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్. ఎప్పుడైనా దేవస్థానం ఓపెన్ అయిన వెంటనే వెళ్ళిపోకండి ఏ దేవాలయానికైనా. చక్కగా మనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే చిన్న దేవాలయం అయితే పర్లేదు, 1-2 డీటీస్ ఉంటే పర్వాలేదు, చక్కగా ఓపెన్ చేస్తారు. కానీ ఇలా మనకి చాలా ఇలాంటి పెద్ద దేవాలయాలు పూజలు అనేవి జరుగుతాయి. సో నేను ఇది కుంభకోణంలో కూడా అబ్జర్వ్ చేశాను. కుంభకోణంలో అయితే దాదాపు ఒక్క దేవాలయానికి కరెక్ట్గా 10 నుండి 10:15 వరకు అయితే చాలా సేపు జరుగుతుంటాయి పూజలు. సో అది మనం తెలుసుకోవాలి. సో కట్టడం అంటే మరి అద్భుతమైన కట్టడి, బ్యూటిఫుల్. నేను దర్శనం చేసుకుని ఆ దేవుడు మీకు చూపించేసి ఇక్కడ నుండి ఇస్కాన్కి వెళ్ళిపోదామని చూస్తున్నాను. अक्षर पुरुष ब्रह्मराजनी जय गुणातीतानंद स्वामी गोपानंद स्वामी महाराजनी जय घनश्याम महाराजनी जय हरे कृष्ण महाराजनी जय लक्ष्मी नारायण भगवान महोत्सवनी जय कार्यकर सुवर्ण महोत्सवनी राजू बनावीने आपू जो मेरी पाननी पान मनोहर पाका पाका जोईने आका लावीने राजू बनावीने आपू जो సో చక్కగా అయితే దర్శనం అయితే నాకు సుమారు 45 మినిట్స్ వెయిట్ చేశాక దర్శనం భాగ్యం అయితే కలిగిందంటే లోపల మనకి నారాయణ మహాలక్ష్మి గుంతిదానంద స్వామి అని చెప్పాను కదా, ఆ స్వామీజీ అంటే ఎవరైతే మనకి ఈ సచ్చిదానంద స్వామిని బాడీని ప్రిజర్వ్ చేసి సక్సెస్గా క్రిమిట్ చేశారో ఆ స్వామిని మనం గుణితానంద స్వామి అంటారండి. ఆ స్వామీజీ కూడా ఉన్నారు. మనకి మహావిష్ణు ఇది కూడా ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం, 100% రికమెండెడ్. ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఆ ఇస్కాన్ టెంపుల్ కూడా చూపించేసి కీప్ పోస్టెడ్ అని అదర్ అప్డేట్స్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. జై స్వామినారాయణ. సో ఇది కూడా భక్తులందరూ కూడా చక్కగా ఇప్పుడే ప్రే చేయింప అంతా అయిపోయింది. భక్తులందరూ చక్కగా వచ్చి దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. చాలా అద్భుతమైన కట్టడండి ఇదంతా కూడా. 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి.